హరి ఓం. 20వ నామం ఇందుమౌళినా పితృమతే నమః అన్న నామానికి అర్థం చెప్పుకున్నాక 21వ నామం ఓం పితురాదేశః దేశతః స్వర్ణశైలం ప్రాప్తాయ నమః. తండ్రి అయిన అరుణాచలేశ్వరుని ఆజ్ఞ మేరకి అరుణాచలమును చేరినవాడు. తండ్రి అయిన అరుణాచలేశ్వరుని ఆజ్ఞ మేరకి అరుణాచలము చేరినవాడు. నా తండ్రి ఆజ్ఞానుసారం అని భగవాన్ ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు జాబిలో రాశారు. అరుణాచలానికి చేసిన ప్రయాణం ప్రయత్నపూర్వకంగా చేసింది కాదు. ఏదో బలవత్తరముగా ఒక శక్తి ఆ అరుణాచలేశ్వరుడే. ఆయనే ఇచ్చటికి ఈడ్చుకుని వెళ్ళాడు అని భగవాన్ చెప్పారు. తండ్రి స్వయంగా చేతులు చాచుచుండగా ఆయన బిడ్డ ఆయన కడుగు పరిగెత్తుకుని వెళ్ళాడు. తండ్రి స్వయంగా రారమ్మని చేతులు చాస్తుంటే ఆయన బిడ్డ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు అని అర్థం అన్నమాట. ఓం పితురాదేశః స్వర్ణశైలం ప్రాప్తాయ నమః. ఈ వింత గంటిదే ఈ అరుణగిరి జీవ చింతామణి సిద్ధప్రదంబు ఎవరైనా తన నింతయేని స్మరింప తక్షణమే వాని తలుపుల నాపు పలుకుల నాపు చేతల నాపి తన సమ్ముఖమునకు తార్చి తన వలనే అచులునిగా చేయును. అంతట పోక వాడర్హుడటంచు తక్కువ ఫలము అటంచు భక్షించి వైచు భక్తితో కులుగా బలిగొనునట్టి గనుడహో స్వామి వెంగగలడు మిమ్ము కనుడు మేల్కొనుడు జాగరితులై మనుడు కలదెడలోనే వెలుగగా పరాత్పరుడు శ్రీ అరుణాచల శివుడు శ్రీ రమణేశ్వరుడు అని 21వ నామం యొక్క అర్థం. ఇక 22వ నామం ఓం తపోమయాయ నమః. తపస్సు అంటే శరీర క్లేశములు కలిగించు ఉపవాసము. కృష్ణ చంద్రాయణ ప్రాజాపత్యాది వ్రతములు చిత్త ప్రసాదము కలిగించు వ్రత నియమ ఉపాసనాదులు తితీక్ష క్షుత్పిపాస శీతోష్ణాది ద్వంద్వములను సహించుట ఇంద్రియాలను మనస్సును ఏకాగ్రంగా చేయుట తదాత్మకమై ఉన్నవాడు అంటే తపస్సే రూపముగా గలవాడు. తపస్సే రూపంగా కలిగిన ఒక్క రమణుని యందు పైన చెప్పినటువంటి అన్ని సాధనలు వస్తాయన్నమాట. మధుర నుంచి తిరువణ్ణామలై వరకు చేసిన మహాప్రస్థాన కాలం అంతటిలో భగవాన్ సమాధిగతులయ్యే ఉన్నారు. మధురలో ఎప్పుడైతే ఇల్లు వీడి బయటకు వచ్చేసారో అప్పటి నుంచి మళ్ళీ తిరువణ్ణామలై చేరే వరకు చేసినటువంటి ఆ మహాప్రస్థాన కాలంలో భగవాన్ సమాధి నిష్ఠులయ్యే ఉన్నారు. అంతేకాదు మిక్కిలిగా శరీరం నందచ్చ ఏదో చెప్పరాని ఒక యాతన, ఒక మంట ఎన్నడు దయగలుగునో కదా స్వామికి అన్న చింత. అప్ప నీ ఆజ్ఞ మేరకి వచ్చి అర్పించుకుంటున్నాను అని అరుణాచలేశ్వరుని సన్నిధికేగి విన్నవించుకునే వరకు కూడా ఆపాదమస్తకము వ్యాప్తమై ఉన్న ఈ యాతన, ఈ మంట శమింపనే లేదు ఆయనకి. అంతలా లోపల ఆయన శరీరము మనసు కూడా అరుణాచలేశ్వరుని యందు ఐక్యం కావాలి అనేటువంటి తపనతో ఆవేదనతో తపించిపోయాయట. అందుకే తపస్సే స్వరూపంగా గలవాడు. ఉపవసించుట కన్నా ఉత్తమ తపములు అపరోక్షమైన ఆత్మాన్వేషణకు ఉపకరణము అరుణాచల శివము. కాబట్టి అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. తపస్సు అంటే తను మనములను పూర్తిగా అఖండ తేజోమయ జ్యోతిలో ఐక్యం చేసుకోవాలనేటువంటి గాఢమైన తపన. ఆ తపనే తపస్సు. అదే శరీరంలో ఒక రకమైన తాపాన్ని, మంటని కలిగించి శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించి అఖండ తేజోమయ స్వరూపముందు ఐక్యం చేసింది. అటువంటి శ్రీ రమణేశ్వరునికి నమస్కారము. 23వ నామం ఓం ఉదాసీనాయ నమః. ఉదాసీన అంటే తటస్థుడని, విరాగుడని, విషయ సుఖముల యందు కోరిక లేనివాడు.
ఏమీ చెయ్యక ఉన్నట్లు ఊరక ఉండువాడు. శ్రీ భగవాన్ ఎల్లప్పుడూ శుద్ధ సచ్చిత్ స్వరూపుడుగా ఉండేవారు. జగత్తులో వారు ఉన్నట్లు పైకి కనిపిస్తూ ఉన్నను జగత్తు వారికి అంటేది కాదు. జగత్తు వారికి లేదు. నిరంతరము లోన వారు చిదానంద రూపులై ప్రకాశిస్తూ ఉండేవారు. తామరాకు మీద నీటి బొట్టులాగా వదాసీనంగా ఉండేవారు భగవాన్. జరిగేది జరుగును, జరుగనిదైనా ససేమిరా జరుగదు. జీవితమున రమణుని వచనమిది. ప్రారబ్ధమన్నది ఉంటేనే కదా ఈ కథ. అరుణాచల ప్రారబ్ధమన్నది ఉంటే వారికి జరిగేది జరుగుతుంది, జరగదాంది జరగదు. ప్రారబ్ధమే లేని వారికి జరిగేదే ఉంది, జరగకూడదే ఉంది. అంటని ఎట్లా అట్టే మిన్నక చూచుతుంటి విట్టి ఉపేక్ష చోద్యం ఇటునో ఒక కంట కనుమా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. అంటకుండానట్లు ఊరికే ఉపేక్షతో చోద్యం చూస్తున్నట్లు చూస్తూ ఉన్నటువంటి హే అరుణాచల శివ ప్రభో రమణేశ్వర ఓ ఉదాసీనాయ నమః అనే నామానికి అర్థం. 24వ నామం ఓ మహాయోగినే నమః. యోగము అంటే కలయిక, ధ్యానము, ఇంద్రియ నిగ్రహము, జీవాత్మని పరమాత్మ యందు ఐక్యం చేయడం. నిరంతరము స్వాత్మస్థితుడై ఉండడం, సదా ఆత్మనిష్ఠుడై ఉండేవాడు అని ఈ నామానికి అర్థం. మహాయోగినే నమః అనేటువంటి నామానికి సదా ఆత్మనిష్ఠుడై ఉండేవాడు. నిరంజనము నిత్యానంద స్వరూపము అయిన నేను అనేది ఆత్మయందు, నేను అనేటువంటిది ఆత్మస్వరూపం. అది నిరంజనమైంది, నిత్యానంద స్వరూపమైంది. మన యందు అందరి యందు ఉన్న మన నిజస్వరూపం అదే. అట్టి నిరంజనము నిత్యానంద స్వరూపము అయిన నేను అనేది ఆత్మయందు స్థితులు అగుటయే, ఆత్మను చూచుటయే పరమేశ్వరునిదైన మహాయోగము అని చెప్పబడుతుంది. ఆత్మాన్వేషణము, స్వస్వరూప అనుసంధానము, ఆత్మ విచారణ, ఆత్మనిష్ట, ఇదే మహాయోగం అంటే. ఆత్మాన్వేషణం అంటే నేనెవరు అని తాను ప్రశ్నించుకుని తన స్వస్వరూపానుసంధానం చేసుకోవడం, స్వస్వరూపముతో కలయిక ఏర్పరచుకోవడం. ఆత్మనిష్ట, నీ నిజస్వరూపం నందు నిష్ఠుడై ఉండడం, దీనినే మహాయోగము అంటారు. అన్ని యోగాలు ఇందులోనే మిళితమై ఉన్నాయి. మనఃవృత్తుల యొక్క దమనమే యోగ పద్ధతులన్నింటికీ ప్రయోజనం. మనోవృత్తులన్నిటినీ తొలగించుకోవడమే యోగ పద్ధతులన్నిటి యొక్క మనస్సునే పరిశీలించడం, మనస్సు మూలాన్ని వెతకడం, లేక ఒకే తలంపు మీద చింతన చేయడం. ఏదైనా తలపులను అరికట్టడం కోసమే. అదే యోగం. మనస్సును పరిశీలిస్తూ ఉండడం అంటే మనస్సులో కలిగేటువంటి ఆలోచనలన్నిటికీ సాక్షిగా వాటిని పరిశీలిస్తూ ఉండడం, మనస్సు మూలాన్ని, ఈ తలంపు పుట్టు చోటిని వెతకడం, ఒకే తలంపు మీద చింతన పెట్టుకోవడం. ఏదైనా తలపులను అరికట్టేందుకే ఈ యోగం. యోగం అంటే కలయిక. ఎవరితో కలయాలి? ఆత్మ ఏమో ఎరింగినదేను, దాన్ని వెదికి అదిగా ఉంటే అదే అనంతంగా ప్రసరిస్తుంది కదా. ఆత్మ అంటే నీ లోపల తనకు తానుగానే ప్రకాశిస్తున్న ఆ చిత్స్వరూపం. అది నీకు తెలుసు. దాన్ని తెలుసుకుని అదిగా ఉండడమే అంతే. ఎప్పుడు నువ్వు అదిగా ఉంటావో అదే అనంతంగా ప్రసరిస్తుంది. అప్పుడు యోగానికి అవకాశం నీకు దేంతో కలవాలి? నీ స్వరూపము నెడిగి నీవు స్వరూపమై ఉన్నావు అంతే. అప్పుడు ఇక యోగానికి అవకాశమే ఉండదు. వియోగం ఎవరితోనో ఒకసారి కనుక్కుంటే సరి. ఎవరితో నీకు వియోగం?
నీకు యోగం ఎందుకు అని గనుక నేనెవరిని, నేను ఎవరితో కలవాలి అని ప్రశ్నించుకుని నేను యొక్క మూలమందు నిలిచి చూస్తే వియోగమే లేని అఖండ సచ్చిదానంద స్వరూపమే నేను అన్నటువంటి అనుభవం నీకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఉన్నదది ఎరుక, ఆ ఉన్న ఎరుక ఎరుంగు. ఉన్నది ఒకే ఒక ప్రకాశం, ఒకే ఒక ఎరుక, ఒకే ఒక తెలివి. ఆ ఉన్న ఎరుకను ఎరుంగుట ఉన్నదా? ఆ ఉన్నదాన్ని మళ్ళీ తెలుసుకోవాలా? ఉంది అని నీకు తెలుసు కదా. ఎరుకగానున్న యోగివరా సన్నుత ఓ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఉన్నదేదో అది ఉన్నది, అది నేను అని తాను స్వయముగానే వెలుగుచున్నది, అదే ఎరుక. అట్టి ఉన్నాను అన్న దానిని ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎరుకగా ఉన్న యోగివరా ప్రభో అరుణాచల శివ రమణేశ్వర. అరుణాచల శివ రమణేశ్వర అంటే ఇప్పుడు ఎవరికి నేనున్నానని తెలీదు? నేనున్నానని తెలియడానికి ఎవరు కావాలి? కాబట్టి తనకు తానుగానే ఉన్నటువంటి ఆ ఎరుకయే నేనని ఆ యోగి ఆ ఎరుక స్వరూపుడై వెలుగొందుచున్న అరుణాచల శివ ప్రభో రమణేశ్వర అని 24వ నామానికి అర్థం అమ్మా. ఇక 25వ నామం ఓం మహోత్సాహాయ నమః. మహోత్సాహుడు అంటే లోకోత్తర కార్యసిద్ధికై పూనిక గలవాడు. ఉత్సాహం అంటే ప్రయత్నము, అభిలాషణము, ఒక శక్తిను. లోక కళ్యాణ హేతువైన జ్ఞాన తేజశక్తి సమన్వితుడు మన రమణుడు. లోక కళ్యాణానికి కారణమైన జ్ఞాన తేజశక్తి సమన్వితుడై ఉన్నాడు మన రమణుడు. శాంతచిత్తుడైన జ్ఞానికి ఇంకా ప్రయత్నమే ఉన్నది? ప్రయత్నం లేదు కనుక ప్రయాస కూడా లేదు. సర్వానందమయ శాంతి తరంగ కేళియే జ్ఞానికి గల ఉత్సాహ శక్తి. సర్వానందమయమైన శాంతి తరంగ కేళియే జ్ఞానికి కలిగిన ఉత్సాహ శక్తి. ఆయనకి గల ఎరుకయే ఆ శక్తి. ఎవరికైతే తనకు తానే ఉన్నానన్న ఎరుక సదా ఉంటుందో అతడిలోనే అదే ఆయన శక్తి అయి ఉంటుంది. అతడిలోనే శాంతి తరంగాల యొక్క కేళి, ఆ ఉత్సాహ శక్తి దానిలోనే ఉత్పన్నమవుతూ ఉంటుంది. అటువంటి శక్తి సూర్యకాంతి లాంటిది. ఆ జ్ఞాన రవికిరణములు నిరంతరము అవిచ్ఛిన్నంగా దశ దిశలా ప్రసరించి లోక కళ్యాణ కారకములవుతాయి. ఎప్పుడైతే ఆ స్వస్వరూపమందు స్థితుడై ఉంటాడో అతని యొక్క స్వభావమైనటువంటి చిత్ ప్రకాశ కిరణాలు నిరంతరము అవిచ్ఛిన్నంగా దశ దిశలా ప్రసరించి లోక కళ్యాణ కారకాలు అవుతాయి. భగవాన్ శరీరము ధరించి ఉండుటయే లోకానికి చేయదగిన గొప్ప అనుగ్రహం. ఆయన శరీరాన్ని ధరించి ఉండడమే, ఆయన శరీరం ధరించి వచ్చారు, అదే చాలు లోకానికి పెద్ద ఉపకారం. ఎందుకంటే ఆయన నుంచి అఖండమైన జ్ఞాన తేజో కిరణాలు, శాంతి కిరణాలు ఈ విశ్వాన్ని అంతటినీ ప్రకాశింప చేస్తున్నాయి. సూర్యుని యొక్క దివ్య తేజో కిరణాలు లోకాన్నంతటినీ ప్రకాశింప చేయగలిగింది. సూర్యుడికి సూర్యుడై సమస్త హృదయాలలోనూ వెలుగొద్దుతున్నటువంటి ఆ సచ్చిదానంద స్వరూపిణి తేజో కిరణాలు లోకాలన్నింటినీ విరజిమ్మడంలో ఆశ్చర్యమే ఉంది. వారు ఊరకున్న వారి తపశక్తి తరంగాలు నలువైపులకి వ్యాపించి లోకములు తేజోమయం చేస్తాయి. వారు ఊరికే అలా ఉంటారంటే వారి తపశక్తి తరంగాలు 4 వైపులకి వ్యాపించి లోకమును తేజోమయం చేస్తాయి. సమ్మోహకమైన వారి కరుణ ప్రతి సాధకునకు వాని మార్గమున సహాయం చేయను. ఆయన దివ్య కరుణ ఎవరు ఏ మార్గంలో వెళుతున్నారు అని కాదు, ఆయన సన్నిధికి వారు చేరారు అంటేనే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహానికి అర్హులు అని అర్థం. ఆ రమణుని యొక్క సమ్మోహకరమైన ఆయన కరుణ
ప్రతి సాధకునికి కూడా వారి వారి మార్గంలో చక్కటి సహాయాన్ని పొందరిస్తాయి. మహోత్సాహ అని విష్ణు సహస్రనామాల్లో జగత్ ఉత్పత్తి స్థితిలయార్థ ఉద్యుక్తత్వాత్ మహోత్సాహ అంటూ శంకర భాష్యంలో చెప్పబడింది. ప్రపంచ సృష్టి స్థితి లయముల కొరకై ఉద్యుక్తుడై ఉన్నవాడు అని నామానికి అర్థం అన్నమాట. ఓం మహోత్సాహాయ నామానికి ఆ కాంతి కిరణములు అజ్ఞానమనడి చీకటిని హరించుగాక, ధ్యానమున వెలిగడి రమణాక్షము మయమైన సంతతము ఆవహించుగాక. ఓం అరుణాచల శివ ప్రభో శ్రీరమణేశ్వర. 26వ నామం ఓం కుశాగ్రధియే నమః. కుశాగ్ర బుద్ధి గలవాడు, మిక్కిలి చురుకైన బుద్ధి గలవాడని. కుశ అంటే దర్భ, అగ్ర అంటే మన వంటిది. సూక్ష్మమైన మిక్కిలి చురుకైన బుద్ధి ప్రజ్ఞ కలిగి ఉన్నవాడు. ఓం కుశాగ్రధియే నమః. స్వామి మేధావి, ఆత్మానుభవం గల గొప్ప జ్ఞాని. వారి ఏ తత్వ గ్రంథమును చదివినను అందరి విషయము అంతకు పూర్వమే తమకు అనుభవమై ఉన్న పదార్థముగా గోచరిస్తూ ఉండేది స్వామికి. శిష్యుడైన పళనిస్వామి మూలమున ఏర్పడిన కైవల్య నవనీత, వాసిష్ఠ వేదాంత, చూడామణత్యాది తమిళ ప్రకరణ గ్రంథాలు పరిచయం ద్వారా స్వామికి విద్యావ్రత స్నాతక సమాప్తి అయింది. పళనిస్వామి వారి వల్లనే పాపం ఆయన ఇంతకుముందు ఏ గ్రంథాలు భగవాన్ చదువుకోలేదు, కానీ పళనిస్వామికి గొప్ప గొప్ప జ్ఞాన గ్రంథాలు చదువుకోవాలని, అవి నేర్చుకోవాలని ఉండేది. కానీ పెద్దగా చదువు రాదు అని చెప్పి పళనిస్వామి వారు ఒక పుస్తకం తెచ్చుకొని ఒక మూలన కూర్చొని కూడబలుక్కుంటూ చదువుకుంటూ ఉండేవారు. ఆయన చదువుతున్నప్పుడు వచ్చేటువంటి తప్పులు భగవాన్ గమనించి ఆ పుస్తకం తీసుకుని ఆయన ఆ పుస్తకం చదువుతూ దాని అర్థాన్ని పళనిస్వామికి చెప్తూ ఉండేవారు. అలాగా పళనిస్వామి వల్ల కైవల్య నవనీతము, వాసిష్ఠ వేదాంత చూడామణి మొదలగు ప్రకరణ గ్రంథాలు పరిచయం అయ్యాయి. స్వామి విద్యాప్రదాత స్నాతక సమాప్తి అయిపోయింది. ఆ గ్రంథాలు చదివేసరికి ఇక ఆయనకి ఇక విద్యలో ఏ శాస్త్రము చదవవలసిన అవసరం లేదు. ఏ శాస్త్రంలోనైనా మన స్వానుభవమే ప్రకాశిస్తుంది. కాబట్టి ఇక విద్యావ్రత స్నాతక సమాప్తి అయిపోయి ఆచార్యత్వ ప్రాప్తికి పూర్వరంగం సిద్ధమైపోయింది. పరమాత్మలో లీనమైన వారి మనస్సు వ్యక్తిత్వ రహితము, స్వార్థశూన్యము, బ్రహ్మానందాత్మకంగా ఉంటుంది. నిగ్రహించిన మనసు నిన్ను దలచిన కొలది కుశాగ్రమై అదియు తొదకు అణిగినపోయి ఆనంద విగ్రహ అరుణాచల శివ ప్రభు రమణేశ్వరి. ఎవరి బుద్ధి అయితే సూక్ష్మాతి సూక్ష్మమవుతుందో వారు నిన్ను తలుచుకున్నారు అంటే తొదకి ఆ మనస్సు అణిగిపోయి ఆనంద స్వరూపాన్ని పొందుతుంది కదా. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 27వ నామం ఓం శాంత సంకల్ప సంరంభాయ నమః. శాంత అంటే శమించిన, ఉపశమించిన, క్రోధాదులన్నీ అణిగిన, ప్రసన్నమైన ఉద్దేశము. ఎన్నిక, కోరిక, ఈ కార్యము చేయుదునను నిశ్చయ వాక్యము. సంరంభము అంటే కార్యములకు ఆరంభము చేయువాడు. ఓం శాంత సంకల్ప సంరంభాయ నమః అంటే కామక్రోధాదులు లేని ప్రశాంత శాంత చిత్తముతో వ్యవహరించువాడు. కామక్రోధాలు ఏమాత్రము లేనటువంటి, అహంకార మమకారాలు లేనటువంటి ప్రశాంత చిత్తంతో అన్ని వ్యవహారాలు ఆనందంగా చేస్తూ ఉండేవాడు. విషయ సుఖాలయందు విరక్తిను, సమస్త అవిద్యా నివృత్తి కారణంగా విషయ సుఖాలందు విరక్తి. ఎందుకు? స్వరూప సుఖాన్ని అనుభవించిన వాడికి విషయ సుఖాలు అస్సలు గోచరించవు. కాబట్టి విషయ సుఖాలందు విరక్తిను,
సమస్త అవిద్యా నివృత్తి కారణంగా, సమస్త అజ్ఞానము తొలగిపోయిన కారణంగా భగవాను పరమ శాంతి స్వరూపంగా ఉండేవారు. వారిది శుద్ధ సాత్విక మనస్సు. నిస్తరంగా సముద్రంలాగా, నిర్మలమైన అద్దంలో లాగా అందు పరతత్వము చక్కగా ప్రతిఫలిస్తూ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం ఎలా స్పష్టంగా కనిపిస్తుందో అలాగన ఆయన అంతఃకరణ యందు ఆయన స్వరూపము, ఆ పరతత్వము అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేది. అట్టివారి మనసులో నుంచి శివంకరములైన సంకల్ప తరంగములే అప్రయత్నంగాను ఒక్కొక్కసారి ప్రయత్నపూర్వకంగాను ప్రవహిస్తూ ఉండేవి. అటువంటి నిర్మలమైన వారి మనసులో నుంచి శివంకరమైన మంగళకరమైన సంకల్పాలే అప్రయత్నంగానో ఒక్కొక్కసారి ప్రయత్నపూర్వకంగానో చక్కగా ఆనందంగా ప్రవహిస్తూ ఉండేవి. శంకలెల్ల నుంచి స్వస్థ చిత్తుడై ఎట్టి సంకల్పములు లేవు శాంతుడను నీకు కింకరుడను అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఓం శాంత సంకల్ప సంరంభాయ నమః అని 27వ నామం. ఇక 28వ నామం ఓం సుసందృశయే నమః. సు అంటే మిక్కిలి మంచిది, పూజనీయము అంటే చక్కనిది అయినది, ద్రష్ట జ్ఞాతను ఎరుగువాడు, సత్య దర్శనము కలిగి ఉన్నవాడు. సత్య దర్శనము కలిగి ఉన్నవాడు. ఓం సుసందృశయే నమః అననామం. ఎలా అంటే పట్టపగలు రజ్జు సర్పము, చిమ్మ చీకట్లో అసలు రజ్జువు రానట్లే స్వయం జ్యోతి స్వరూపుని సమాధి దశలో ప్రపంచమే కనిపించదు. పట్టపగలు తాటిలో ఎవరికి పాము కనిపించదు కదా, తాడుగానే కనిపిస్తుంది. అలాగే చిమ్మ చీకట్లో అసలు తాడు కూడా కనిపించదు. అలాగే స్వయం జ్యోతి స్వరూపుడే ప్రకాశిస్తూ ఉన్న సమాధి దిశలో ఆయనకి ఏ ప్రపంచము కనిపించదు. ఉన్న ప్రకాశం ఒక్కటే, ఏ ప్రపంచము కనిపించదు. మసక వెలుతుల్లో సంధ్య వేళలో ఛాయా సంచలన కాంతిలో మాత్రమే రజ్జువును చూసినప్పుడు, సంధ్య వెలుతుల్లో మాత్రమే పూర్తిగా వెలుగు కాక పూర్తిగా చీకటి కాని కాంతిలో మాత్రమే తాడును చూస్తే పామేమో అన్న భ్రాంతి కలగచ్చు. అలాగే అచ్చము ఉజ్వలము అయిన కాంతి స్వరూపం మూలాజ్ఞానం కారణంగా జీవాత్మగా పడుచూపుతోంది. అలాగే అచ్చము ఉజ్వలము అయినటువంటి దివ్య కాంతి స్వరూపం అజ్ఞాన మూలకంగా తానెవరో తన్ను మరిచిపోయిన కారణ మూలకంగా ఆ అఖండ చైతన్య స్వరూపమే జీవాత్మగా కనిపిస్తోంది. తాడే మసక చీకటిలో పాముగా కనిపించినట్లు ఈ ప్రపంచం జనించి పెరిగి లయిస్తున్నట్లు తోస్తోంది. ఈ ప్రపంచం పుట్టినట్లు పెరిగినట్లు మళ్ళీ సృష్టి ఆదిలో మొదలైనట్లు మళ్ళీ అంతమైపోతున్నట్లు తోస్తోంది. ఈ మిథ్యా జగత్తు యొక్క నానాత్వము వెనుక గల సద్వస్తువును చూసే దృష్టియే మన భగవాన్ది. ఈ మిథ్య ఉన్నట్టు తోస్తూ లేకుండా పోయేటువంటి ఈ మిథ్యా జగత్తు యొక్క నానాత్వం అనేక రకాల ఆధారమై ఉన్న సద్వస్తువును మాత్రమే చూసే దృష్టి మన భగవాన్ది. లేనిది ఉన్నట్లు కల్పితమైన ఈ నేను, ఇప్పుడు మన నేను లేనిది ఉన్నట్లు భ్రాంతి వల్ల కనిపించి ఆ నేను మేనని తలపించి ఈ జగత్తంతా సత్యమని భ్రాంతి కలిగిస్తోంది. లేనిది ఉన్నట్లు కల్పితమైన ఈ నేను తానున్నది ఉన్నట్లుగా నిలవాలి. ఈ కల్పనలన్నీ వదిలేసి తానెవరో అదిగా నిలవగానే ఇక లేకుండా పోతాడు కదా. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఈ మిథ్యానేను లేకుండా పోతే స్వస్వరూపమైన నేనే అరుణాచల శివుడు, మన ప్రభు అయినటువంటి రమణేశ్వరుడు. ఇక 29వ నామము ఓం సవిత్రే నమః. సూర్యుడు, సవిత అంటే సూర్యుడు, తండ్రి, పరమేశ్వరుడు, జ్ఞానభానుడు అని అర్థం. భగవాను వెలుగులకు వెలుగు, తొలి వెలుగై ఉన్నాడు. సృష్టికర్త, జగద్ద్రష్ట,
సకల జగన్నియామకుడు, ప్రేరకుడు, సర్వసాక్షి, ఆత్మజ్యోతి, అంతర్జ్యోతి. ఈ జ్యోతి స్థూలమైన వెలుగు చీకట్లను చూపే కాంతికి అవ్వలిది. మనకి స్థూలంగా ఈ రేయింబవళ్ళని వెలుగు చీకట్లని మనకి తెలియబడేటువంటి ఈ రెండిటికి అవ్వల తనకు తానుగా ప్రకాశిస్తున్న పరంజ్యోతి. అది తాను వెలుగు కాదు, చీకటి కాదు. అక్కడ వెలుగా అంటే వెలుగు కాదు, చీకటి కాదు. కానీ ఆ వెలుగు చీకటిల రెండిటినీ తెలియచేయనది. ఈ చీకటి ఎవరికి తెలుస్తోందో, ఈ వెలుగు ఎవరికి తెలుస్తోందో అదే వెలుగు కాని వెలుగు. కనుక దానిని జ్యోతి అంటారు. అది అనంతమైన శుద్ధ చైతన్యం, ఆద్య కాంతి, అదే ఆత్మ. ఆ ఆత్మస్వరూపుడవై నువ్వు ఉన్నావు. ఈ సమస్తము దేని చేత తెలియబడుతోందో అదే నీ నిజస్వరూపము, అదే ఆత్మ. వెలుగులకు వెలుగు తొలి వెలుగు. నీవు లేకున్నా వెలుగడు రవి శశి. వెలుగులకు వెలుగు అయిన వాడివి, తొలి వెలుగై ఉన్నవాడివి. ఏ స్వయం ప్రకాశ స్వరూపుడవైన నీవు లేకపోతే సూర్యచంద్రాగ్నులు ప్రకాశించలేవో. అట్టి మహాత్తరమైన దివ్య స్వయం జ్యోతి స్వరూపుడెవడో అతడే అరుణాచల శివుడు, మన రమణేశ్వరుడు. కాబట్టి ఆయనకు ఓం సవిత్రే నమః అని 29వ నామం. లోన వెలుగుచున్న జ్ఞానభానుడవు నీవు. నేను నీ కిరణమే కాన నీవెవరు, నేనెవ్వరు అరుణాచల. నాలో వెలుగుతున్నటువంటి జ్ఞాన సూర్యుడు నువ్వు. నీ కిరణమే నేను. నీ నుంచి నేనని ఉత్పన్నమైనటువంటి నేను నీ కిరణమే కదా స్వామి. నీ కిరణము నీకంటే వేరుగా ఉంటుందా? సూర్యుని కిరణములు సూర్యుని విడిచి లేనట్లు అఖండ ప్రకాశ స్వరూపమా, హృదయ ప్రకాశమా, నీ నుంచి వెలువడిన నేను నీ కిరణమే కనుక నీవెవరు, నేనెవ్వరునో అయ్య అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. నీవే నేనయ్య అరుణాచల, నేను నీవేనయ్య అరుణాచల శివ ప్రభో రమణేశ్వర అని ఓం సవిత్రియే నమః అనేటువంటి 29వ నామానికి అర్థం. ఇక 30వ నామం ఓం స్థిరాయ నమః. నిలుకడ కలిగినవాడు, కదలనివాడు, కలత పొందనివాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, సర్వము తనయందే ఉన్నవాడు, కార్తికేయుడు, అచల స్వరూపుడు. ఓం స్థిరాయ అనేటువంటి నామానికి చెప్తున్న అర్థాలు ఇవి. భగవాన్ సకల చరాచర జగత్తుకి ఆధారం, ఆశ్రయం అయినటువంటి సత్పదార్థమే ఆయన. ఆయన చిద్రూపము. అచలతత్వమున ఆ శుద్ధ సత్స్వరూపంలోనే సర్వభూతాలకి ఉనికి మనికిను. ఆ శుద్ధ చిత్స్వరూపంలోనే సమస్త భూతాలు, సమస్త జగత్తులు ఉండి మనగలుగుతున్నాయి. స్థిర అనేది శివుని నామం, కార్తికేయుని నామం కూడా అదే. సదా ఏకరూపము గలవాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, సర్వము తనయందే కలిగి ఉన్నవాడు, పైతోలు గమనింప రాతి విగ్రహమురా, లోతుల తొలిచిచ్చోడగా పాతరలు గలవయ్య పాతుకొని ఉన్నావు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. పైగా చూస్తే నువ్వు ఒక రాతి విగ్రహంలా ఉంటావు. నీ లోతుల్లోకి వెళ్లి చూస్తే గొప్ప అఖండ జ్ఞాన మణుల వంటి పాతరలు ఉన్నాయ్యా, పాతుకొని ఉన్నావయ్యా అరుణాచల శివ. స్థిరమైన వాడ, అస్థిర మతికి కనపడని వాడవు. స్థిరమైన వాడవు, అస్థిరమైన మనసు కలిగిన వాడికి తెలియబడని వాడవు, దొరవు. ఎట్లు నేను నిన్ను తెలియగలనయ్యా, స్థిరుడ నౌదుని ఇక నీవలే అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. అస్థిరమైనటువంటి చిత్తము కలిగిన నేను స్థిరుడవై ఆనంద నిధివై ఉన్నటువంటి నిన్ను ఎలా తెలుసుకోగలను స్వామి? ఇక నీవలే నేను స్థిరుడనై ఉండడం కంటే మరొక గత్యంతరం లేదు కదా. అరుణాచల శివ ప్రభో రమణేశ్వర అని ఓం స్థిరాయ నమః. కాబట్టి చంచలమై చెలించుచున్నటువంటి ఈ చిత్తం ఎప్పుడైతే
ఆ అఖండ పరమాత్మకి శరణాగతి పొందుతుందో అప్పుడది చంచలత్వాన్ని విడిచి ఆ అరుణాచల శివుడు ఆ స్థిర స్వరూపమందు స్థిరమైపోతుంది. ఎప్పుడు చిత్తం స్థిరమయ్యిందో అప్పుడు అఖండ చైతన్య స్వరూపుని అందే తాను ఐక్యమవుతుంది. అదే ఈ ఓం స్థిరాయ నమః అనేటువంటి నామానికి అర్థం. ఇక 31వ నామం ఓం తపక్షపిత సర్వాంగాయ నమః. ఉగ్రమైన తపస్సు కారణంగా కృషించిన అన్ని అవయవములు కలవాడు. ఉగ్రమైన తపస్సు చేయడం చేత ఆయన శరీర అంగాలన్నీ కృషించిపోయాయి. ఉగ్ర తపోనిష్ట కారణంగా శరీరం అంతా కృషించిపోయి ఉన్నవాడు. అరుణాచలమునకు అడిగిడిన నాటి నుండి స్వామికి శరీర స్పృహే లేకపోయే. స్నానము లేదు, నిండుగా ధూళి, దినముల పర్యంతము తిండి లేదు. నిష్ట ప్రగాఢమై పగలో రాత్రో కూడా తెలియదు. తిథివారాలు ఎట్లా తెలుస్తాయి? ఇక తూర్పు పడమలు తెలియవు. దేహము బలహీనమైపోయి తుదకి ఎముకల గూడై నడిచే శక్తి కూడా లేకుండా పోయింది. అరుణాచలేశ్వర ఆలయంలో 6 మాసాలు, గురుమూర్తంలో మామిడి తోపులో 2 సంవత్సరాలు ఇలాగే గడిచాయి. తీవ్రమైన నిష్ట, కఠోరమగు తపస్సు, నిరంతర గాఢ సమాధి, శరీర విషయం పట్ల అత్యంత అలసభావం. అసలు తనకు ఒక శరీరం ఉంది అన్న ధ్యాసే లేకుండా నిరంతరము తీవ్రమైన నిష్ట, కఠోరమైన తపస్సు, నిరంతర గాఢ సమాధి. అట్టి స్థితిలో శరీరమందు అత్యంత అలసభావము కలిగి ఉండేవాడు. శరీరము అవయవములు కరచరణాది అవయవములన్నీ కూడా కృషించిపోతుంది. తపమేల జపమేల తనువు కృషింపగా స్వపర భేదము లేని సత్పదము జ్ఞానపదమిదిగో అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. తపములు జపములు ఎందుకిక? తనలో వెలుగుతున్న అఖండ జ్యోతి అయిన అరుణాచల శివుని ఎందు తన చిత్తం ఐక్యమైపోయింది కదా, ప్రభో రమణేశ్వర అని. మన తపము మరి భగవాన్ చేసినటువంటి తపస్సు, భగవాన్ చేసినటువంటి గాఢ సమాధి నిష్ట, శరీర విషయం పట్ల అలస భావన ఎంత గాఢంగా ఉంటే, ఎంతగా పరమాత్మ యందు మనసు ఐక్యం అయి ఉండకపోతే ఈనాడు మనందరికీ కూడా తన జ్ఞాన ప్రకాశాన్ని అందించగలుగుతున్నాడు. మనం ఎంతసేపు ఇంద్రియ విషయాలతో, లోక విషయాలతో శరీరాన్ని పట్టుకుని ఇదే సత్యమన్న భావనతో ఉంటూ మరి భగవాన్ యొక్క దివ్యత్వాన్ని అందుకోవాలి అంటే సాధ్యమా? సాధ్యమే. ఎప్పుడైతే ఆయన నిజ స్వరూపం, ఆయన యొక్క తపః ఫలం ఎలాగ ప్రకాశించిందో, ఆయన బోధలు వింటూ, ఆయన ఘనతని తెలుసుకుంటూ, మాటి మాటికి ఆయన స్మరణలో ఉంటే అటువంటి తపోనిష్ట, దేహం మీద తాదాత్మ్య భావన ఆయనే కరుణతో వదిలించి తన అపార కృపలో మనల్ని ఐక్యం చేసుకోగలడు. మనకి ఆయన పడినంత కష్టం పడక్కర్లేకుండానే స్మరణ మాత్రముననే పరముక్తి పలద అరుణాచల శివ. స్మరిస్తూ ఉంటే చాలు, మనం ఏమీ చేయక్కర్లేదు. ఆ ఒక్కటి చేస్తే చాలు, స్మరించావు కాబట్టి తరిస్తావు అని అభయాన్ని ఇచ్చాడు అరుణాచల స్వరూపుడు. ఆ అభయాన్ని మనకు అమలు చేస్తున్నాడు మన రమణేశ్వరుడు. ఇక 32వ నామం ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః. అంటే పూర్తిగా వికసించిన అందమైన పద్మముల వంటి నేత్రకాంతులు గలవాడు. చక్కగా వికసించి, అక్కడ ఏ ఒక్క రేపు కూడా ముడుచుకొని లేకుండా చక్కగా వికసించినటువంటి పద్మముల వంటి నేత్రములు కలవాడు. అత్యంత ఉగ్ర తపఃకేశం వల్ల, నిరంతర ఉపవాసం వల్ల, అఖండ సమాధి నిష్ట వల్ల శరీరం దుర్బలమై కృషించి ఉన్నా కూడా భగవాన్ ముఖమండలం ప్రశాంత గంభీరమై దివ్య తేజస్సుతో విరాజిల్లుతూ ఉండేది. గొప్ప తపస్సు చేయడం వల్ల, నిరంతరం ఉపవాసాలు చేయడం వల్ల, అఖండ సమాధి నిష్టలో మగ్నుడై ఉండిపోవడం వల్ల శరీరం దుర్బలమైపోయింది, తుంగి కుసించిపోయింది. అయినా సరే ఆయన వదన మండలం
ప్రశాంత గంభీర దివ్య తేజస్సుతో విరాజిల్లిపోతూ ఉండేది. వారి కన్నుల నుంచి ప్రసరించే తేజస్సు చీకట్లో గొప్ప మెరుపే, విద్యుత్ ప్రకాశంలాగా ఉండేది. శరీరము కృంగి కృంగి ఏమీ లేనట్లే ఉండేది. ఇంతలా కుంగిపోయింది ఆ శరీరం. మిగిలింది వారి సహజ శాంత స్థిర నేత్ర కిరణ జ్యోతులే. అంతే, ఇక శరీరం అన్నది అదృశ్యమైపోయింది. మిగిలింది ఆయన సహజ శాంత స్థిర నేత్రాల నుంచి వెలుగుతున్న కిరణ జ్యోతులే. వికసించిన వారి హృదయ కమల కాంతులు వారి కన్నుల ద్వారా ప్రసరిస్తున్నట్లుగా ఉండేవి. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ ఖండ తేజో కాంతులు ఆయన కళ్ళ ద్వారా ప్రసరిస్తూ చుట్టూ ఉన్న పరిసరాలని పవిత్రం చేస్తున్నాయి అన్నట్లుండేది. వారి హృదయమంతా ఆ కన్నుల్లోనే ప్రకాశిస్తున్నట్లుండేది. అంతఃస్థిత కాంతి చక్షురింద్రియ మార్గాన ప్రకటితమవుతూ ఉండేది. లోపల ఉన్నటువంటి ఆ మహాకాంతి ఆయన నేత్రాల ద్వారా తేజస్సును వెలజిమ్ముతూ ఉండేది. మంకెన్న పువ్వును పోలే ముఖం కలిగిన వాడు మన రమణుడు. హృదయ కమలములోన నేను నేననుచు వెలిగెదా ఓ ఆత్మ నీవు. అందరి హృదయాలలోనూ నేను 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 అని ప్రకాశిస్తున్న పరమాత్మువు నీవే. ఆ హృదయమందే వెతికెదా నిన్ను ఇట్లా పొదలుటేల అరుణాచల. ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకు? ఎవరెవరిని ఏ దేవతల్ని ఏ ఉపాసనలు చేయడం ఎందుకు? నా హృదయంలోనే అఖండ తేజోమయుడవే శాంతి కరుణలు నిండి నీవు వెలుగొందుచూ ఉండగా నేను నేననే నీ స్పందనను గుర్తునెరిగి వెదికి నిన్ను ఇటులు పొందుట కంటే ఇక నేను ఏమి చేయగలనయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఆ ఒక్కటి చేస్తే చాలు. ఆ ఒక్కటి చేయమనే స్వామి ప్రోత్సహించారు. ప్రోత్సహించి తనకి అనుకుంటున్నారు. 33 ఓం చంద్రికాసిత హాసశ్రీ మండితానన మండలాయ నమః. పండువెన్నెల పరిచినట్లున్న సుందర మందహాసంతో వెలిగడి వదన మండలము కలవాడు. ఆయన ముఖం చూస్తుంటే పున్నమ నాటి పండు వెన్నెల లాగా ఆకాశాన్ని నిండా పరుచుకున్నట్లుగా ఉన్న సుందర మందహాసంతో వెలిగడి వదన మండలం గలవాడు. ఆయన ముఖం అలా వెలిగిపోతూ ఉండేదిట. భగవాన్ నవ్వితే నవరత్నాలు ఒలికినట్లే ఉండేది. చల్లని వెన్నెల కాంతి వలె సర్వజన హృదయ ఆహ్లాదకరమైన వారి చిరునగు తీరు చూస్తే భక్తులకు ఆనందంతో పులకరింతలు కలిగేవి. భక్తుల హృదయాలు పరవశించిపోయేవి, జ్ఞాన జ్యోతిర్మయుల చేసేవి. ఆయన చిరునవ్వు కాంతులు ప్రసరించగానే జ్ఞాన జ్యోతిర్మయులైపోయేవారు వాళ్ళందరూ. తను వల్ల పులకరించేది, మనస్సు పరవశించేది. తేజపుంజాలైన కనుల వెలుగులో నిండిన వారి వదన మండలం. ఆ హృదయ తేజోపుంజాలు ఆయన కనుల వెలుగులో వెలిగిపోతున్న ఆయన వదల మండలం మృదులము మధురము అయిన వారి చిరునవ్వుల పూల జల్లులతో చల్లబడిపోతూ ఉండేది. శాంత గంభీరము సౌందర్య విలసితము అయిన వారి వదనంలో హృదయమందున్న నిశ్చల ఆనందం సాగర తీరాలు కానవచ్చేవి. ఆ శాంత గంభీరమైన సౌందర్య విలసితమైన వారి వదనంలో ఒక్కసారి ఆయన వదనాన్ని దర్శిస్తే చాలు, హృదయంలో ఉన్న నిశ్చల ఆనంద సాగర తీరాలన్నీ అఖండ చైతన్య సాగర తీరాలని దర్శనమిచ్చేవి. శరత్కాలపు చంద్రుని కాంతిని పోలిన వారి ముగ్ధ మనోహర మందహాసం. శరత్కాలంలో చంద్రుడు నిండుగా వెన్నెల్ని వెదజల్లుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు చంద్రుని శరత్కాలపు చంద్రకాంతితో పోలిన ముగ్ధ మనోహరమైన మందహాసంతో ఉండేవారు. అనుగ్రహపూరితమైన వారి వీక్షణాలు చూపర్లను అంతర్లోకాలకు తీసుకువెళ్ళిపోయేవి. ఆయన దృష్టి పడిందా, బాహ్య దృష్టి దానికదే తొలగిపోయి అంతరాంతరాల్లో వెలుగుతున్న పరంజ్యోతి స్వరూపంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉండేవి. అంత గొప్ప చంద్రికాసిత హాస మండితమైన ముఖమండలం కలిగి ప్రకాశిస్తూ ఉండేవాడు మన రమణుడు. నిండైన నీదు ముఖమండలము వికసించి పండు వెన్నెల వోలె పరుచుకునే నాదు గుండెలో అరుణాచల. నిండైన నీదు ముఖమండలం వికసించి
పండు వెన్నెలలాగా నా హృదయం నిండా పరుచుకుందయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 34. ఓం చూతవాచ్యాం సమాసీనాయ నమః. మామిడి తోటలో నివసించినవాడు, మామిడి తోటలో కూర్చున్నవాడు. తిరువణామలైకి వచ్చిన మొదట్లో 2 ఏళ్ల పాటు భగవాన్ గురుమూర్తంలో ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో ఉండేవారు. బాహ్యస్మృతి అనేదే లేకుండా అఖండ మౌన సమాధిలో ఉండి ఆత్మ నిమజ్జనము గావించుచు అంతర్బాహ్యముల యందు శాంతి తరంగాలను ప్రవహింపచేస్తున్న కాలం అన్నమాట అది. ఆ కాలం అంచేత ఓం చూతవాట్యాం సమాసీనాయ నమః. చూతవాటికిలోన చూచియున్నాములే నిన్ను ఖ్యాతికెక్కిన నీ మహా తపోనిష్ట. మామిడి తోటలో నిన్ను చూశాం స్వామి, ఖ్యాతికెక్కినటువంటి నీ మహా తపోనిష్ట ప్రకాశం ఓ ఈ పూతాత్మ అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 35వ నామం ఓం చూర్ణితాఖిల మాయ నమః. భ్రాంతిని అంటే మిథ్యామతిని అంతటిని తొలగించినట్టివాడు, నశింపచేసినవాడు. చూర్ణితాఖిల విభ్రమాయను, భ్రమ కలిగించేటువంటి ఈ మిథ్యా నేను యొక్క భ్రాంతిని అంతటినీ తొలగించినట్టివాడు, నశింపచేసినట్టివాడు రమణేశ్వరుడు. భగవాన్ మాయని జయించినవాడు, సకల భ్రాంతులను నశింపచేసినవాడు. తమకు తాము తొలగించుకొనుటయే కాదు, తమను శరణుజొచ్చి సేవించిన వారలెల్లరి భ్రాంతిని వారు సమూలముగా తొలగించారు. తను తానే అజ్ఞానాన్ని మాయని తొలగించుకుని ఊరుకోలేదాయన. తనని శరణుజొచ్చి సేవించిన వారెల్లరిని, వారందరి భ్రాంతిని సమూలంగా తొలగించినటువంటి మహాగురు, మహా తండ్రి, మహా తల్లి మన రమణేశ్వరుడు. చూర్ణమయ్యను కదా చూచడి సమస్తమును, నిర్ణయించుట ఎట్లు నీ స్వరూపాన్ని. పూర్ణమై ఉన్నావు అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఈ కనపడే దృశ్యమంతా చూర్ణమైపోయింది. చూద్దామంటే ఒక దృశ్యం కూడా లేదు. ఇక నిన్ను ఎలా నిర్ణయించమంటావు? నీ స్వరూపాన్ని పరిపూర్ణమై ప్రకాశిస్తున్నటువంటి అరుణాచల శివ ప్రభో శ్రీ రమణేశ్వర. 36వ నామం ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. వేద వేదాంతముల యందలి తత్వసారమును ఎరిగినవాడు. వేదసారము, వేదాంతముల పరమార్థము, వేదములకు ఆధారము, ఆశ్రయము, కారణము, గమ్యము, లక్ష్యము అయినటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకున్నాడు. వేదాంతాల యొక్క సారమంతాను, వేదాంతాల పరమార్థమంతాను వేదములకు ఆధారమై ఉన్నది, ఆశ్రయమైనది, కారణమై ఉన్నది, గమ్యమై ఉన్నది, లక్ష్యము అయి ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమును తెలుసుకొని అనుభవించి తానే అది అయిన వేదమూర్తి మన భగవాన్. వేదముల యందు వర్ణితములైన పరతత్వం యొక్క సాక్షాత్ మూర్తియే శ్రీరమణ భగవానుడు. ఆది మధ్యాంత శూన్య స్వరూపుడవు ఔరా వేదాంత విజ్ఞాన వీధి విహార. ఆదుకోవయ్యా మమ్మాదుకోవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఆది మధ్యాంతాలు లేని అఖండ స్వరూపుడవు, వేదాంత విజ్ఞాన వీధిలో విహారం చేస్తూ ఉండేవాడివి. అట్టిహే రమణేశ్వర మమ్మాదుకో, మా అజ్ఞాన అంధకారాన్ని, మాయామోహాన్ని తొలగించి మమ్ము నీలోకి చేర్చుకోవయ్యా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. ఇక 37వ నామం ఓం చిన్ముద్రిణే నమః. అంటే మౌన ముద్రతో ఆత్మతత్వంను ప్రకటించినవాడు. వాక్కుతో వర్ణింప వీలు లేని పరతత్వాన్ని మౌన వ్యాఖ్యానం ద్వారా మాత్రమే బోధించడానికి వీలవుతుంది. ఆ పరతత్వం మాటలతో వర్ణింపడానికి వీలు లేనిది. అట్టి దానిని మౌనము ద్వారానే బోధించడానికి వీలవుతుంది. మౌనముద్రయే మౌన వ్యాఖ్యానము, అదే చిన్ముద్ర అంటారు. అదే మన భగవాన్ ఉపదేశం కూడా.
పులకని పలకని శిలా సదృశమైన భగవాన్ మౌన సన్నిధి జగత్ ప్రసిద్ధమైనదే. 1898 డిసెంబర్లో స్వామి పవలకుండ్రుపై ఉండగా కన్నతెల్లైన అలఘమ్మ వచ్చింది. బావురుమని ఏడ్చి కొడుకు కడుపు గడ్డం పట్టుకొని ఇకనైనా ఇంటికి రమ్మని బ్రతిమలాడుకుంది. ఎన్నెన్నో చెప్పింది, నిందించింది, విలపించింది, లాలించింది. ఆమె మాటలకి రాయి అయినా కరుగుతుందేమో కాని స్వామి కరగనే లేదు, చెలించనే లేదు, మాట్లాడనే లేదు, స్వస్థితిని వీడలేదు. అంత స్థిరుడై ఉన్నాడు. చిన్ముద్రయే మౌనమే స్వరూపమై మౌనమందు స్థితుడైపోయి ఉన్నాడు. కుడిచేతు బొటని వేలు కొనను, చూపుడు వేలి కొనను ఒకటిగా చేర్చి రొమ్ము పైనుంచి ఎడమ చేతిని ఎడమ మోకాలి చిప్పపైన నిడునెట్టివ్వక ముద్రని చిన్ముద్ర అంటారు. భగవాన్ మౌన ముద్రయే భగవాన్కి చిన్ముద్ర అంటూ ఇలా పెట్టుకోవడం అన్నది లేదు. మౌనమే ఆయన చిన్ముద్ర. ఎవరి తరము దీని నిధియని తెలుప, నీకే అసాధ్యమైన మాకెంతనయ్య. ఇటువంటి చిన్ముద్ర స్వరూప రహస్యాన్ని, మౌన రహస్యాన్ని తెలియజేయడానికి ఎవరి తరమయ్యా? నీకే ఇది తెలుపలేనిదై ఉండగా నీకు అసాధ్యమై మోకత వెలుగుతూ మాట్లాడకుండా ఉంటున్నావా? ఓ అరుణాచల శివ, ప్రభో రమణేశ్వర, అదే నీ మౌనముద్ర. అదే మా అందరికీ మన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ మౌన స్వరూపమే మన గురుదేవుడైనటువంటి అరుణాచల శివుడు, రమణుడు. హృన్మధ్యమున నిలిచి ఇది ఎలా నడిపించు చిన్మయాకారుడా, అచింత్య రూపుడా, చిన్ముద్రధరుడా, అరుణాచల శివ, ప్రభో శ్రీరమణి సమస్త జీవుల హృదయ మధ్యంలో నిలిచి సమస్తమును నడిపిస్తూ చిన్మయాకారుడే, అచింత్య రూపుడై, చిన్ముద్ర స్వరూపుడే, పరమ మౌన స్వరూపుడే, అందరి యందు వెలుగొందుతున్నటువంటి అరుణాచల శివ, ప్రభో శ్రీరమణేశ్వర. 38వ నామం. ఓం త్రిగుణాతిగాయ నమః. త్రిగుణములను అధిగమించినవాడు అంటే గుణాతీతుడు. అహంత అంటే అహంకారం నశించిన నేను తలంపు లేని శుద్ధ చిత్స్వరూపమే అయిన భగవాన్ జీవన్ముక్తుడు. అహంకారం నశించిపోయింది, నేనన్న తలంపే లేదిక. అప్పుడు ఉన్న సత్ చిత్ స్వరూపుడు అయినటువంటి భగవాన్ జీవన్ముక్తుడు, స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు, సర్వ పరిచ్ఛేద శూన్యమైన నిర్వికల్ప చిదాకాశమే వారి స్వరూపం. నిర్వికల్పమైన చిదాకాశమే తన స్వరూపమై వెలుగొందువాడు. ఆయన స్వభావము అదే. గుణాతీతుడు అంటే సత్వ జనిత ప్రకాశం. సత్వం వల్ల, ఆ సత్స్థితి వల్ల ఉద్భవించిన ప్రకాశమే గుణాతీతుడు. రజోజనిత కార్య ఉత్సాహము, తమోజనిత మూఢత్వము. గుణాతీతుడు అంటే సత్వజనితం వల్ల సత్వగుణం వల్ల ప్రకాశమును, రజోగుణం వల్ల కార్యోత్సాహమును, తమో గుణం వల్ల మూఢత్వమును. ఇవి ఆవిర్భవించినప్పుడు ద్వేషించకుండా, తొలగిపోయినప్పుడు వాళ్ళను కోరుకోకుండా ఉదాసీనుని వలె కూర్చుండి, గుణములచే చెల్లించకుండా గుణములు వర్తించుచున్నవి అని ఎరిగి ఆత్మనిష్ఠుడై తమకక ఉండువాడు. ఆయా గుణాలు సత్వగుణం ప్రకాశిస్తూ ఉండగా ఏమవుతుంది? శాంతిగా ఉంటుంది. ఇది సత్వగుణ ప్రభావము. రజోగుణం జనించినప్పుడు కార్యోత్సాహం, ఇది చేయాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఓహో, ఇది రజోగుణ వ్యవహారం. ఇక తమో గుణంలో మూఢత్వం. ఏది వినాలని తెలుసుకోవాలని ఉండదు, తినడం, నిద్రపోవడం, ఏదో ఇల్లు ఒళ్ళు చూసుకోవడం. ఓహో, ఈ వ్యవహారం అంతా తమో గుణ ప్రభావము. ఈ 3 గుణాలు ఆవిర్భించినప్పుడు దేనిని ద్వేషించడు. అలాగే అవి తొలగిపోయినప్పుడు వాటిని కావాలని కోరుకోడు. ఉదాసీనుడై కూర్చుండి ఈ గుణాలు చెలిస్తూ ఉండగా
వాటి వల్ల తాను చెలింపక గుణములు వర్తించుచున్నవి. గుణాల లక్షణాలవి. గుణాలు ఆయా గుణాలకు తగిన వ్యవహారాలలో చెలిస్తున్నాయి అని తెలియ తన నిజస్వరూప ఆత్మనిష్ఠుడై తమకక ఉండువాడు. అన్నిటికీ సాక్షిగా తానేదీ కాక వాటన్నిటికీ ఆధారమైన ప్రకాశింపచే పరంజ్యోతిగా ఉండేవాడు. సుఖదుఖముల యందు సమబుద్ధిను ఆత్మస్థితుడై మట్టి పెళ్లను రాతిని బంగారాన్ని ఒక్కలాగే చూచువాడును. అనిష్టాలకి అనిష్టాలకి సిద్ధుడై ఉన్నవాడును. నిందాస్థితుల యందు సమచిత్తము కలిగిన ధీరుడును. సన్మాన తిరస్కారాల యందు సముడును. మిత్రుల యందు అమిత్రుల యందు సమబుద్ధి కలిగి ఉన్నవాడును. ఉద్యమములన్నిటినీ త్యజించినవాడు. ఇది చేస్తా అది చేస్తా అనేటువంటి అన్నిటినీ త్యజించినవాడు మన రమణుడు. ఓం త్రిగుణాతిగాయ నమః అన్న నామంలో భగవద్గీతలో 4 శ్లోకాలు ఉన్నాయి. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి ఉదాసీన వదాసీనో గుణర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో తిష్టతే నేంగతే సమ దుఃఖ సుఖం స్వస్థః సమలోకాష్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీర స్తుల్య నిందాత్మ సంస్థితి మానవమానయోస్తుల్యస్తుల్యో మిత్రాదిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత ఉచ్యతే. భగవద్గీత 14వ అధ్యాయంలో శ్లోకాలు ఇవి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి సాక్షాత్తు పరమాత్ముడు మన భగవానుడు సగుణ రూపంతోడ సన్నిధిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆకారాన్ని ధరించి ఆయన సన్నిధిని ప్రసాదించేవాడు. త్రిగుణాతిగుడు అవుతూ ముక్తినిచ్చేవాడు. గుణాలకు అతీతుడై ఆశ్రయించే వారికి ముక్తినిచ్చేవాడు. గురువు నీవే కదా అరుణాచల శివ ప్రభో శ్రీరమణీశ్వర. ఇక 39వ నామమ్మ. ఓం విరూపాక్ష గుహావాసాయ నమః. విరూపాక్ష గుహయందు నివసించినవాడు. అరుణాచలమునందలి గుహ నమశివ ఆలయమున ఆ ఆలయానికి కొంచెం పైగా విరూపాక్ష గుహ ఉంది. ఇది గిరియందు ఉన్న గుహలలో ప్రధానమైనది. ఓంకార ఆకృతిగా ఉండే దీనిలో వాయువు దూరినప్పుడు ఓంకారము వినవస్తూ ఉంటుందని చెప్తారు. దీనిలో విరూపాక్ష దేవుని సమాధి ఉంది. సంప్రదాయం వారే వీరశైవ మఠస్థులు దీనికి అధికారులై ఉన్నారు. ఇప్పుడు అది శ్రీ రమణాశ్రమ అధీనంలోకి వచ్చేసింది. స్వామి గిరినివాసం ఆరంభించింది ఈ గుహలోనే. కొండ మీదకి వచ్చి మొట్టమొదట గిరినివాసం ప్రారంభించింది ఈ విరూపాక్ష గుహలోనే. 1900 సంవత్సరం నుంచి 1916 వరకు, అనగా 16 సంవత్సరాలు భగవాన్ నివసించిన చోటిది. విరూపాక్ష గుహావాస కాలంలో భగవాన్ అద్భుత దివ్య తేజో కిరణాలు దశ దిశలా అప్పుడే వ్యాపించాయి. గణపతి ముని అక్కడికి వచ్చి వారిని సేవించి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని కీర్తించారు. మబ్బులు వీడి శుభ్రంగా ఉన్న ఆకాశం సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా స్ఫటికంలాగా స్వచ్ఛమై పవిత్రమో భక్తుల హృదయ గుహాంతరం ముందు రమణ బ్రహ్మము రమించుచున్నది, రవి అయి ప్రకాశించుచున్నది. మబ్బులు వీడి శుభ్రంగా ప్రకాశిస్తున్న ఆకాశంలో సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నట్లు స్ఫటికమణి వలె స్వచ్ఛమై పవిత్రమౌ భక్తుల హృదయ గుహాంతరాలయందు రమణ పరబ్రహ్మము అనే రవి ప్రకాశిస్తోంది. ఎప్పుడైతే పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగి ఉంటామో అప్పుడు ఆ రమణ పరబ్రహ్మము అఖండ తేజమై ప్రకాశించడాన్ని మనం గ్రహించగలుగుతాం, అందుకోగలుగుతాం. విరూపాక్షుడు అనేది శివుని నామాల్లో ఒకటి. సూర్య చంద్రాగ్ని రూపములకు 3 విధములైనటువంటి కన్నులు గలవాడని అర్థం కూడాను. విరూపాక్ష గుహ అంటే హృదయ కుహరము
అని భావం కూడా ఉంది. హృదయ కుహర మధ్యంలో నేను నేను అనుచు వెలిగే ఆత్మయే శ్రీరమణ భగవానుడు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి స మనసా స్వం చిన్వతా మధ్యతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భావత్వమని శ్రీ భగవాన్ ప్రసాదించిందే ఈ హృదయ కుహర నిష్ట. అదే విరూపాక్ష గుహ, అదే నీ హృదయ గుహ, అదే రమణ గుహ. గుహుడైనటువంటి కుమారస్వామి ఉండు చోటు నీ హృదయ గుహే. అక్షర పరబ్రహ్మమైన వాడు విరూపాక్ష గుహయందు వాసము వనరి ఎందుకయ్యా నీకు? సాక్షివలే వెలుగొందుతున్న అరుణాచల శివ ప్రభో రమణేశ్వర, సమస్తానికి సాక్షివి కదూ. సమస్త హృదయాలలోనూ వెలుగొందుతున్నటువంటి అఖండ ప్రకాశమా ప్రభో రమణేశ్వర. 40వ నామమ్మ. ఓం విరాజ అచలాకృతయే నమః. ప్రకాశించుచున్న నిశ్చలమైన స్వరూపము గలవాడు. విరాజత్ అంటే మిక్కిలి ప్రకాశిస్తున్న, అచలము అంటే కదలని, ఆకృతి అంటే ఆకారము అంటే దేహము గలవాడు, ప్రకాశిస్తున్న నిశ్చలమైన స్వరూపము గలవాడు. విరూపాక్ష గుహలో ఉండగా భగవాన్ నిశ్చల దేహులై నిరంతరము సచ్చితానంద మగ్గులై ఉండేవారు. ఆ సన్నిధిలోకి వచ్చిన భక్తగణము ఆబాల వృద్ధులే కాదు, కోతులు మొదలైన జంతువులు కూడా ఆయన సన్నిధానంలో శిలా ప్రతిమల వలె నిలిచిపోయి ఆనంద సాగరంలో మగ్గిపోయేవి. అరుణాచలం అగ్నిక్షేత్రం కదూ. అరుణాచలుడు ఘనీభవించిన అగ్నిస్తంభం. అచల తేజస్సుతో వెలుగుతూ అగ్నిస్వరూపులైన భగవాను మూర్తీభవించిన అరుణాచలునిగా కనిపించేవారు. అఖండ తేజస్సుతో ఆయన వెలిగిపోతుంటే ఆ అరుణాచలమే, అగ్నిస్తంభమైన అరుణాచలమే ఈ ఆకృతిని ధరించిందా అని అనిపిస్తూ ఉండేదట. అంత అద్భుతంగా ఆయన ప్రకాశిస్తూ ఉండేరు. శిలవోలి నీవు నిశ్చలుడవై నిలువా, ఇట నిలిచి చూచు తామే శిలలైతిరి కదా అరుణాచల శివ ప్రభో రమణేశ్వర. శిలలాగా నువ్వు నిశ్చలంగా నిలిచి ఉండగా నిన్ను చూచువారందరూ తామే ఆ శిలలై సుస్థిరులయ్యారు కదా ప్రభో అరుణాచల శివ రమణేశ్వర.